సార్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా కామన్గా అనిపిస్తుంది, నాకు తెలిసి మీరు కూడా వినుంటారు. ఏదైతే వ్యాక్సిన్స్ మనం తీసుకున్నామో కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ లేకపోతే స్పుటినిక్, సో ఇవి తీసుకున్న వాళ్ళ హార్ట్ బలహీనపడుతుంది, సో వాళ్ళకి ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళ లంగ్స్ పాడైపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, అంటే అఫీషియల్గా నేను ఎక్కడ వినలేదు కానీ ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ఇటువంటి వస్తుంది. కోవిడ్ అనేది అందరం చూసాం. సో ఇట్ ఈస్ సమ్ వైరల్ ఇల్నెస్. ఓకే, దర్ ఇస్ ద న్యూ వైరస్ విచ్ వాజ్ డిటెక్టెడ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అఫెక్టెడ్. సో దీంట్లో స్టేజెస్ ఆఫ్ అఫెక్షన్ మనం అందరినీ చూసినాం. కొందరు మైల్డ్గా జలుబు, దగ్గు, లేదంటే చిన్న సోర్ థ్రోట్, ఫీవర్, బాడీ పెయిన్స్, లేదంటే కొందరికి లూజ్ మోషన్స్, డయేరియా వచ్చి నార్మల్గా అయిపోయినారు. కొందరికి ఓ లెవెల్ వరకు కొంచెం సిక్ అయ్యి అడ్మిట్ అయ్యి జస్ట్ అబ్జర్వేషన్ విత్ నార్మల్ మెడికల్ మేనేజ్మెంట్ మీదనే రికవర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సమ్ పీపుల్, అది కూడా ఎవరు సిక్ అయినారు కోవిడ్లో అంటే ఆల్రెడీ ఇంతకు ముందు బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, లేదంటే ఎల్డర్లీ పీపుల్, ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళు, సమ్ ఇమ్యూనలాజికల్ డిసార్డర్స్, రుమటాలజికల్ డిసార్డర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ ప్రయర్ లంగ్ ప్రాబ్లమ్, ఇట్లా ఉన్న వాళ్ళల్లో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇమ్యూనిటీ వీక్ ఉండడం వల్ల సివియర్ అయిపోయి అలాంటి వాళ్ళు చనిపోయిన విషయాలు ఉన్నాయి. ఓకే, అదే. సో స్టేజ్, దాంట్లో కూడా స్టేజ్ని బట్టి జరిగింది ఏదైనా. అండ్ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ అఫెక్ట్ అయినారు. రెండోది మేబీ నెగ్లిజెన్స్ ఉండొచ్చు, ఇనిషియల్గా సరిగా చూపించుకోకుండా లేటర్ పార్ట్ ఆఫ్ ద డిసీజ్ వరకు వెయిట్ చేసిన వాళ్ళు, అలాంటి వారిలో కూడా సిక్ అయిన వాళ్ళు ఉన్నారు. సో కోవిడ్ అనేది ఇట్ ఈస్ అ బేసికల్లీ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, వైరల్ ఇల్నెస్. ఇప్పుడు మన బాడీ అనేది ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ అనేది ఇన్ఫ్లమేషన్ అంటాం దాన్ని. అంటే మన బాడీలో ఉండే తెల్ల రక్త కణాలు కానీ యాంటీబాడీస్ కానీ వచ్చి దాన్ని ఫైట్ చేస్తాయి. దీంట్లో కోవిడ్లో ఏమైందంటే ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఎగ్జాగరేటెడ్ అయిపోయి దెన్ ఆర్గాన్స్ అనేది, ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ వైరస్ ఉంది, ఇంత ఉంది, ఇంతనే దానికి మన బాడీ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తే ఆడికి అది క్లియర్ అయిపోతుంది మనకి. అలా కాకుండా మనకి ఇంత ఉన్నదానికి మన బాడీ ఇంత రెస్పాండ్ అయిందనుకోండి, అప్పుడు మన దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. అప్పుడు మన బాడీలో ఉండే ఆర్గన్స్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది అన్కంట్రోల్డ్ అయితే అప్పుడు సివియర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో కోవిడ్లో ఈ విధంగా ఇన్ఫ్లమేషన్ దానివల్ల జరిగింది. ఇంకో టెండెన్సీ ఏంటంటే కోవిడ్ అఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది వాస్కులర్ ఇన్ఫ్లమేషన్, అంటే మన రక్తనాళాలు కూడా ఇబ్బంది అంటే డ్యామేజ్ అయిన అవకాశాలు ఉన్నాయి. రెండోది మన బ్లడ్ క్లాటింగ్లో కూడా ఫ్యాక్టర్స్లో కూడా కొన్ని మార్పులు వచ్చి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కూడా కోవిడ్లో ఉన్న వాళ్ళలో చూసాం. బట్ రికవరీ అయిన తర్వాత ఆ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనేది కూడా ఉంటుంది కొంచెం. అంటే ఆ అండర్లయింగ్ ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో కొన్ని సంవత్సరాల వరకు అది లో లెవెల్లో ఉంటుంది. లో లెవెల్లో ఉండి కొంచెం ప్రొలాంగ్డ్గా సిమ్టమ్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా కొంచెం బాడీలో అండర్లయింగ్ డ్యామేజ్ అనేది జరిగి సివియర్గా అఫెక్ట్ అయిన వాళ్ళకి జరిగి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనకి వైరస్ నుంచి ప్రొటెక్షన్ కోసం తీసుకొని మైల్డ్ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసింది. సో వెన్ ఎవర్ నెక్స్ట్ టైం నీకు కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఆ యాంటీబాడీస్ ముందు పోయి దాని ఆ వైరస్ని అటాక్ చేసి మనల్ని సివియర్ స్టేజ్కి పోకుండా కాపాడతాయి. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఆ విధంగా పనిచేస్తుంది. వ్యాక్సిన్ తీసుకుంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి దాని నుంచి అంతా డ్యామేజ్ అయిపోయి అనేది లేదు. ఒకవేళ ఉన్న వెరీ మైనర్ లెస్ దాన్ 0.001% జరిగే అవకాశం ఉంటుంది. అంటే లక్షల్లో ఒకరికో కోట్లో ఒకరికో ఇట్లా ఉంటాయి. బట్ బేసికల్లీ అందరికీ కోవిడ్ తర్వాత ఏమైంది, హెల్త్ అవేర్నెస్ పెరిగిన తర్వాత ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. జిమ్కి వెళ్ళడం, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం, అట్లీస్ట్ వాకింగ్ చేయడం. కేసులు ఎక్కడ డెత్లైనా ఇది అందరూ థింకింగ్ మారిపోయింది. అరే అంటే ఎక్కడైనా కానీ నోటిఫై అయిపోతా ఉంది ఈజీగా, దీనివల్ల చనిపోతుంది, దానివల్ల చనిపోతున్నారు అనేది. సో హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, యంగ్స్టర్స్ చనిపోతున్నారు. ఇవన్నీ వేరే కారణాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేయడం అంటే మైనర్ పట్ నేను చెప్పిన పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్, వెరీ మినిమల్ ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ కానీ వీక్ అయిందనుకో అప్పుడు కొంచెం ఎఫెక్ట్ చూసే అవకాశం, సివియర్గా అఫెక్ట్ అయిన వాళ్ళల్లో నేను ఇంతకుముందు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో కొంచెం చూపించే అవకాశం ఉండొచ్చు. బట్ యంగ్స్టర్స్ హెల్తీ ఉండి మంచిగా ఉన్న వాళ్ళలో అది దానివల్ల ఏముండదు. ఓకే, బెస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అయితే మైనర్ రిపోర్ట్స్ ఉండిండొచ్చు కానీ బట్ మేజర్లీ ఇట్స్ నాట్ రిలేటెడ్.